ప్రతి క్షణాన చెల్లించే వారంగా ఉండాలా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు వింటూ ఒక ప్రక్క దేవునికి అవిధమైన కార్యాలు చేయడం, ఒకవేళ మామూలు దేవుని సన్నిధికి వస్తూ కూడా బూతులు, తర్వాత మనకున్నటువంటి పాత అలవాటుని మరిచిపోకుండా వాటిని అవలంబిస్తుంటే మన ద్వారా దేవునికి ఏమాత్రం కూడా మహిమ రాదు. ఈ విషయాన్ని మనం గమనించి మనకు కొంత సత్ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే 2012వ సంవత్సరం జూన్ మాసంలో మన ప్రియులు మరి అనిల్ పాస్టర్ గారిని ఈ గ్రామంలో పరిచయం చేయడానికి నేను అమ్మగారు కూడా ఈ స్థలానికి వచ్చాం. ఈ మందిరంలో ఆయన మేము పరిచయం చేయడం జరిగింది. మీ అందరికీ పరిచయం చేసే ఈయన మీకు సేవకుడు, ఈయన మాట వినండి అని చెప్పాం. ఆయనేమో ప్రయత్నాలు హల్లెలూయా. ఆయనేమో ఒక పట్టణం నుంచి వచ్చాడు, ఇక్కడికి పల్లెటూరు నుంచి రాలేదు. టౌన్లో సేవ చేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు కనుక, అందుచేత ఆ వాతావరణమే ఆయనలో ఉంది కనుక ఆ మధ్యకాలంలో కొంత తేడా వచ్చింది. మీ మాటలకు ఆయన మాటలకు అనుకూలం కాక కాస్త సమస్య ఏర్పడి కొంత ఇబ్బంది కలిగించే సందర్భంలో మరి ఆ సందర్భంలో నేను మన డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అందరూ వచ్చేసారు. అందరితో కూడా కొన్ని విషయాలు మాట్లాడి చెప్పాం. సమాధానపరిచేటువంటి మాటలు వారికి చెప్పి సమాధానపరిచి ఆయనకి విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఆ తర్వాత నేను ప్రతినిత్యం కూడా నేను నా దగ్గరికి, మాది దావగూడూరు, అక్కడ పిలుచుకొని ఆయనకు చెప్పేవాడిని, అయ్యా నువ్వు వచ్చిన వాతావరణం వేరు, నువ్వు పెరిగిన వాతావరణం వేరు, అక్కడ సంఘ పరిస్థితులు వేరు, ఇక్కడ సంఘ పరిస్థితులు వేరు. ఇక్కడ ఆ క్రమాన్ని నువ్వు పాటించాలంటే ఆ ప్రజలు అంగీకరించకపోవచ్చు, దానివల్ల మీకు తేడా వస్తుంది కనుక కాస్త మీరు తగ్గించుకొని విధేయత కలిగి వారు మీకు అన్నా చెప్పినా చెప్పకపోయినా మీరు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పలికినా బాగా వెళ్ళిపోతున్నా వారు మీరు పలకరించుకోండి. అలాగే మరి వారితో సహవాసన కలిగి ఉండటానికి మీరు కాస్త మార్పు చెందాలని వారికి చెప్పాను. అప్పటి నుండి కూడా వారు పద్ధతి మార్చుకున్నారు, ఆలోచన చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. అలాగా పరిచర్య చేయడం అంత మాత్రమే కాకుండా సుదీర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అద్భుత కార్యాలు జరగడానికి దేవుని దగ్గర ఆయన సమాధానము, దేవుని దగ్గర ఆయన శక్తిని పొందుకొని మరి అనేక ప్రాంతాలు తిరిగి ఈ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటించబడడానికి మరొక కారణం కూడా ఉంది. ఆయనకు వాహనాన్ని దేవుడిచ్చాడు. ఆ వాహనం ఉన్న కారణం చేత ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా స్వార్థ ప్రకటించడానికి, ఎక్కడైనా దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ఆయనకు అనుకూలమైన వాతావరణాన్ని కలుగు చేసిన కారణం చేత ఆయన అనేక ప్రాంతాలు తిరిగి ప్రతిష్ఠ రెస్ట్ ఉండదు ఆయనకు. ఏదో ఒక ఊరు, ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి దేవుని వాక్యం చెప్పి ప్రజలను ప్రభువుకి మళ్ళిస్తూ దేవుని కార్యాలు చేస్తున్న కారణం చేత మాత్రమే ఇంతమందిని ఈరోజు మనం చూడగలిగాం. ఇదే సమాధానం. ఈ భూలోకంలో ఇలాంటి సమాధానం కలగాలంటే ఆయన చేసేటటువంటి ఆ ధూపం, దేవునికి వేసే ధూపం, చేసే ప్రార్థన, అలాగే ఉండేటువంటి ఆయన ఉపవాసాలు, దేవుని అడగడం, ఏడవడం, ఇవన్నీ కూడా ఆయన బలిపీఠం మీద పడి ఏడుస్తుండే మాకు చెప్పేవాడు. నాకు అలాంటి కార్యాలు చేస్తూ దేవుని దగ్గర నుండి మహాత్ముని కృప పొందుకుంటూ చేస్తున్నటువంటి పరిచర్య వల్ల మాత్రమే ఇంతమంది ఇక్కడ సమకూర్చబడి ఈ మంచులో ఇంత ఓపికగా మీరు కూర్చున్నారంటే ఇది కరెక్ట్గా దేవుని యొక్క చిత్తము ఏర్పాటు. కనుక మీరందరూ కూడా సమాధానకరంగా ఉండాలి అంటే దైవసేవకుని మాట వినడం, ఆయన మాటకు లోబట్టడం, ఆయన చెప్పిన ఆజ్ఞకు విధేయత చూపించడం, వాక్యానికి విధేయులుగా నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవునితో మీకుండే సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మీ కుటుంబాలను కూడా దేవుడు సమాధానాన్ని ఇవ్వగలడు. ఈరోజు ఆయన పరిచర్యకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈరోజు ఆయన కుటుంబం ఆయనలో సంతోషం ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏడ్చాడు. ఆయన ఏంటి కృతజ్ఞత, అయ్యో ప్రభా నేను ఒక్కడిగా వచ్చాను అయ్యా కడప నుంచి, మరింతమంది బిడ్డలు నాకు ఇచ్చావు, ఇంత సంఘాన్ని నాకు ఇచ్చావు, ఇంత పరిచర్య జరిగిస్తున్నావు అనేటువంటి భావన ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞతకి కళ్ళమ్మ నీళ్ళు తప్పగా వస్తాయి. కాబట్టి ఆయన మనసును నొప్పించక ఆయన మాట వింటూ ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ
దేవుని యొక్క సమాధానాన్ని మీరు పొందుకొని మీరు మీ పిల్లలు సంఘం అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని ఇక్కడే కాదు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు వారందరూ కూడాను అలాంటి సంతోషాన్ని సమాధానం పొందుకుంటూ దేవుళ్ళు కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమీక్షించినటువంటి అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతా. ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి శ్రేష్టమైన మాటలు తెలియజేసిన నాయకులకు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చేతులు చాపి ప్రభువును స్తుతిద్దాం. ఈ సమయంలో మన ప్రియులు డేవిడ్ బాబు గారు దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐజక్ గారు ప్రార్థన నడిపిస్తారు. డేవిడ్ బాబు గారు దైవశక్తి ద్వారా ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో అనేక సంఘాల నుంచి పాల్గొని ఈ సన్నిధానంలో నిన్ను కనపరచడానికి నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్యకాలను కొనియాడడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ప్రత్యేకంగా నీ వర్తమానం ఎదుగుతున్న నీ సేవకులను బలపరచండి. వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క మినిస్ట్రీ డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క పరిచయ ప్రాంతాలు జరుగుతున్న రుబెన్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాం. సంఘ కాపర్ల వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దీవించి ఆశ్రయించమని ఈ యొక్క నూతన తీర్మానాలతోటి నూతన తలంపులతోటి ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ నీ సేవకులు మరోసారి బలపరిచి నీ సేవకుని తన ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి చీకటిని దూరపరచమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.